మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందించే ప్రోత్సాహము నాలో మరిన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహాన్ని నింపుతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనం అర్థమెటిక్లో భాగంగా ఫ్రాక్షన్స్ టాపిక్ నుంచి బేసిక్ టు అడ్వాన్స్ మోడల్స్ నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ వీడియోలో మనము థర్డ్ మోడల్ నేర్చుకుందాం. అదే ఏపీడిఎస్సి 2019లో అడిగినటువంటి 1/3, 3/10, 1/2, 2/5ని ఆరోహణ క్రమంలో రాయండి అని అంటాడు. 3, 10, 2, 5 యొక్క ఎల్సిఎం కనుక్కుందాం. స్టెప్ 1లో ఎల్సిఎం కనుక్కుంటా. 3, 10, 2, 5 ఏమొస్తుంది? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2లో పోతుంది. 3, 5, 2 5 జా 2 1 జా 5 అలాగే ఉంటుంది. మళ్ళీ 5 ఉన్నాయి కాబట్టి 5 పోతాయి చూడండి. 3 1 1 1 ఏమొచ్చింది? 2 5 జా 10, 10 3 జా ఎంత వస్తుంది? 30 అనేది వచ్చింది. అంటే వీటన్నిటిని 30లోకి మార్చుకోవాలి మనం. స్టెప్ 2లో అదే చేద్దాం. 3ని దేంతో గుణిస్తే 30 అవుతుంది, 10తో గుణిస్తే అవుతుంది. కాబట్టి 10తో గుణిస్తాను. డినామినేటర్ని 10తో గుణించాను కాబట్టి న్యూమరేటర్ని కూడా 10తోనే గుణిస్తా. సేమ్ వీటిని కూడా అంతే. 10 10ని దేంతో గుణిస్తే 30 వస్తుంది, 3తో చేసి వస్తుంది కాబట్టి 3. ఇక్కడ కూడా 1/2 1/2ని దేంతో గుణిస్తే వస్తుంది? 15 15/30. నెక్స్ట్ సేమ్ 2/5ని దేంతో గుణించాలా? 6తోనే గుణించాలా. 6 12/30. ఇక్కడ చూడండి 9/30, ఇక్కడ 10/30. సో ఇక్కడ 30 30 30 30 సమానంగానే కాబట్టి ఇప్పుడు పోల్చొచ్చు మనం భిన్నాలను. ఏమని పోల్చొచ్చు చూడండి. 30 స్టెప్లో ఇక్కడ చిన్న భిన్నం ఏది? మనకు అడిగింది ఆరోహణ క్రమం, అంటే చిన్న నుంచి పెద్ద రాసుకోవాలి. 9 అనేది చిన్నది కాబట్టి 3/30. ఆ తర్వాత వచ్చే భిన్నం 10/30. ఆ తర్వాత వచ్చేది 12/30. ఆ తర్వాత వచ్చేది 15/30. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆన్సర్ ఇక్కడ రాసాను చూడండి. ఆన్సర్లో స్టెప్ 4లో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ 9/30 దేనికి వచ్చింది? 9/30 3/10కి వచ్చింది. చిన్న భిన్నం ఇది. ఆ తర్వాత 10/30 వచ్చింది. ఏమొచ్చింది? 1/3 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 12/30 వచ్చింది. దేనికి వచ్చింది? 2/5కి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి? 15/30. అంటే 1/2 అనేది ఆన్సర్. అంటే 3/10, 1/3, 2/5, 1/2 ఇవనేటివి ఆన్సర్ అవుతుంది అనమాట. ఆరోహణ క్రమం. మనకు అవరోహణ క్రమం అడిగితే కూడా ఈ విధంగానే కనుక్కొని తర్వాత పెద్ద నుంచి చిన్న రాసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ వన్, నేను ప్రతి వీడియోలో చెప్పే మాట, ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే తప్పకుండా ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.